గోదావరి జిల్లాలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మార్గశిర శుద్ధ షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. అమలాపురం, ఏ వేమవరం, కడలి, జి వేమవరంతో పాటు బిక్కవోలు, అత్తిలి గ్రామాల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. గోదావరి జిల్లాలో షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణానికి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రధానంగా గోదావరి జిల్లాలో అనేసరికి రైతాంగం ఉంటుంది. రైతాంగం ప్రధానంగా నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలను చాలా వైభవంగా చేసుకుంటారు. కోనసీమలో ప్రధానంగా తీసుకున్నప్పుడు అమలాపురం, ఏ వేమవరం, జి వేమవరం, కడలి ప్రాంతాల్లో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కళ్యాణోత్సవాలు, తీర్థ మహోత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం అమలాపురంలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు దర్శనానికి పోటెత్తారు. స్వామి కళ్యాణం అన్ని ప్రాంతాల్లో కూడా తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి. గోదావరి జిల్లాల్లో తీసుకున్నప్పుడు బెక్కబోలు కానీ, అదేవిధంగా అత్తిలి ఇలాంటి ప్రాంతాల్లో కూడా షష్ఠికి చాలా విశిష్టత కలిగి ఉన్న ప్రాంతాలు. అందులో మార్గశిర శుద్ధ షష్ఠి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణ ప్రక్రియ అనంతరం కూడా ఈ తీర్థ మహోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం అమలాపురంలో ఉన్నాము. అమలాపురంలో అసలు దీని ప్రాధాన్యత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, షష్ఠి యొక్క ప్రాధాన్యత ఏంటి అసలు? ఏమండి, షష్ఠి యొక్క ప్రధాన ప్రాధాన్యత ఏంటి? ఇది మన కోనసీమ జిల్లాలోనే అత్యంత పవిత్రమైన పుణ్య దేవాలయం. ఇది ఒరిజినల్గా సుబ్బారెడ్డి పుట్ట మీద కట్టిన గుడి. ఈ గుడికి చాలా ప్రశస్తి ఉంది. సంతానం కోసం కానీ, ఆయురారోగ్యాల కోసం కానీ, జాతకరీత్యా ఏ దోషంలో కూడా కుజ, రాహు, కేతు మొత్తం ఈ దోషాలన్నింటికి కూడా సుబ్బారెడ్డికి పూజ చేయడం వల్ల అత్యంత పవిత్రమైన అత్యంత పవిత్రంగా జరిగి వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే దేవేంద్రుడు దేవసేనాన్ని పెళ్లి చేయగా షష్ఠి తిథి నాడు చాలా గోదావరి జిల్లాల్లో ప్రధానంగా షష్ఠి అంటే సరే ప్రత్యేకంగా గోదావరి జిల్లాలో చేస్తారు. అందులో రైతాంగానికి సంబంధించి నాగుల చవితి కానీ, షష్ఠి కానీ చాలా విశేషంగా చేస్తారు. ఏంటి అసలు దీని యొక్క కథ ఏంటి? ఈ కథ ఏమిటంటే అండి, ఈ షష్ఠి అనేది వల్లి దేవసేనాథం సుబ్రహ్మణ్య స్వామి ఈ సర్పాలన్నీ కూడా పుట్టల కింద పెడతాయి, చేలల్లోనూ వాటి గట్లలోనూ. అవి ఎప్పుడైతే కనుక మనము ఆ పుట్టలు పూజ చేసుకున్నామో అవి ఆ పుట్టమట్టి చేలలో కలుపుతారండి. ఆ కలపడం వల్ల చేను సస్యశ్యామలంగా పండి రైతాంగానికి సుభిక్షంగా ఉంటుందండి. అంటే ఇక్కడ ఆలయ అధికారులు ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఏర్పాటు చేసి దర్శనాన్ని కల్పిస్తున్నారు భక్తులకి. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారు, ఎలా ఉంది? ఓం నమ శివాయ. శ్రీ కృష్ణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో దేవాదాయ ధర్మదాయ తరపున ఉదయం 2 గంటల నుంచి కూడా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత దర్శనాలు అలాగే ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లో భక్తులకి వేగంగా దర్శనం చేయించడం కోసం అని చెప్పేసి, అలాగే పోలీసు వారి పూర్తి సహకారం మాకు అందుతుందండి ఇక్కడ. అలాగే మీడియా ప్రతినిధులు, తర్వాత మున్సిపాలిటీ వారు, వీళ్ళందరి సహకారంతో స్వామివారి యొక్క విశిష్టతని భక్తుల్లోకి తీసుకెళ్ళడం కూడా జరుగుతుందండి. అది ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున క్యూ లైన్లో భక్తులు నిలబడి ఉన్న పరిస్థితి. మొత్తం గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున షష్ఠి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఎక్కడికక్కడ కూడా ఆలయ కమిటీలు కానీ లేదా దేవస్థాన అధికారులు కానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు. మరోపక్క పోలీసులు ఎటువంటి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా కూడా భద్రతా చర్యలు కూడా చేపడుతున్నారు. విశ్వనాథ్, రాజ్ న్యూస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోన.